మీరు ఎప్పుడైనా ఆలోచించారా బ్రహ్మదేవుడికి ఆలయం ఉందా అని? ఈరోజు మనం అలాంటి అరుదైన ప్లేస్కి అయితే వెళ్తున్నాం. అదే బ్రహ్మగిరి. ఈ కొండపైనే గోదావరి కూడా పుట్టింది. అలాగే అత్తారింటికి దారేది మూవీలో చెప్పిన గౌతముడు అహల్య కూడా ఇక్కడే ఉండేవాళ్ళు అప్పట్లో. ఫస్ట్లో చూస్తే నార్మల్గా అనిపిస్తుంది, కానీ దగ్గరికి వెళ్ళాకే తెలిసింది ఈ క్లైమేట్లో ఏదో ఎనర్జీ ఉంది అని. అలా అనుకుంటూ అలా ట్రెక్కింగ్ చేస్తున్నాం. ఎప్పట్లానే ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసాం పైకి వెళ్ళాక. ఇక్కడ మంచు తప్ప ఇంకేం కనిపించట్లేదు. అండ్ ఇక్కడ లొకేషన్, వెదర్ చాలా అంటే చాలా బాగుంది. లైఫ్లో ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఇప్పుడు మనం గోదావరి స్టార్టింగ్ పాయింట్కి అండ్ బ్రహ్మదేవుని టెంపుల్కి వెళ్తున్నాం. చూడండి, ఇదే బ్రహ్మదేవుని టెంపుల్. అండ్ ఈ టెంపుల్ లోపలే గోదావరి పుట్టింది. ఇదిగో ఈ గోదావరి స్టార్టింగ్ పాయింట్ ఇది. ఆ వాటర్ని తాగగానే నాకైతే ఒక డివోషనల్ వైబ్ వచ్చింది. అప్పుడు అనిపించింది ఇది పర్వతం కాదు, దేవుడి హృదయం తాకిన ప్రదేశం అని. ఇటువంటి మంచి లొకేషన్స్ చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.